హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియో వచ్చేసి యాదాద్రి నరసింహస్వామి అండి. హైదరాబాద్లో ఉండే యాదాద్రి నరసింహస్వామి అండ్ స్వర్ణగిరి క్షేత్రాలు పుణ్యక్షేత్రాలు అన్నమాట. ఇంకా వేసవి సెలవులు రావడంతో అందరు టూరిజంకి వెళ్ళడానికి అయితే ఇష్టపడతారండి, ప్లేసులు చూడడానికి. అదే అదే ఇదిగా మేము కూడా వెళ్ళాం అన్నమాట. యాదగిరి నరసింహస్వామి నేను అలాగా హైదరాబాద్లో ఉన్న కొన్ని ప్లేసెస్ చూడడానికి వెళ్ళాము. అలాగే యాదగిరి నరసింహస్వామి స్వర్ణగిరిని అయితే చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. సెలవులు కావడంతో యాదగిరి నరసింహస్వామిని దర్శించుకోవడానికి చాలామంది వచ్చారన్నమాట. ఇక్కడ నుండే కాదండి, విదేశాల నుండి కూడా వస్తున్నారు. ఇక్కడికైతే మనం కాలినడకన మెట్ల మార్గం ద్వారా రావచ్చండి, ఫ్రీ బస్సు ద్వారా కూడా రావచ్చు అన్నమాట. మళ్ళీ ముసలి వాళ్ళకు వయసు అయిన వాళ్ళకి, నడవలేని వాళ్ళకి ఛార్జింగ్ బండి ఉందండి. బస్సుల దగ్గర దింపేసి, ఫ్రీ బస్సు దగ్గర దింపేసి మన వెహికల్ దగ్గర దించడానికి. ఇంకా అలా గోపురాలు అయితే చూపెట్టడం జరుగుతుంది. లోపల స్వామిని తీయడానికి అయితే వీడియోలు అయితే ఫోన్లో అయితే అలో ఉండదండి. ఇంకా అక్కడ ప్రసాదాలు, దీపారాధన అలాగన్నమాట. ముందుగా ఆంజనేయ స్వామి ఉంటాడండి. ఆంజనేయ స్వామిని దర్శించుకొని అలాగా నరసింహస్వామిని దర్శించుకుంటారన్నమాట. అలా గోపురం అన్నమాట. ఈ విధంగా లోపలికి వెళ్ళే మార్గం అండి. అలా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు అన్నమాట. అలాగా ఇంకా ఇక్కడైతే తులసి మాలలు వేయడం, స్వామికి నిత్య కళ్యాణం జరుగుతుందండి. కొత్తగా పెళ్ళైన దంపతులు ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని టికెట్లు ఉంటాయండి. టికెట్లు తీసుకొని అలాగా పూజలు చేసుకుంటే వాళ్ళు మంచిగా సౌభాగ్యంగా అన్ని విధాలుగా బాగా జరుగుతుందండి. వాళ్ళ జంట విడిపోయిన జంటగా ఉంటుందని భక్తుల నమ్మకంతో అలాగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు నిత్య కళ్యాణం పూజ చేయించుకుంటారు అన్నమాట. పీటల మీద కూర్చోండి. ఇంకా ఇది బయట అన్నమాట. సిటీ మొత్తం చూడదగినంత వరకు చూడొచ్చండి. అలాగే చీమల్లాగా కనబడతాయి అన్నమాట ఇల్లులు. అలాగా చెరువు అలాగా ఇల్లులు కింద ఉండే ఇల్లులు అయితే కనబడుతున్నాయండి. చిన్న గోపురం కూడా ఉంది అక్కడ. పెద్దగా ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. కింద నుండి వెళ్ళి చూడొచ్చు అన్నమాట. చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాను కానీ అవడం లేదన్నమాట. అలాగే చిన్నగా ఇల్లులు, మంచి గార్డెనింగ్తో చాలా బాగుందండి. ఇంకా ఇక్కడ ఆయన అయితే శంకు చక్రం నామం అదే కదా అండి. కలియుగ దైవానికి ఆ మూడే ప్రతీకలు. కింద చెట్లు అలా గార్డెనింగ్ అలాగా ఉందన్నమాట. ఇంకా సౌకర్యాలు అయితే చాలా బాగున్నాయండి. ఇంకా మనకు ప్రసాదాలు అలాగా బాగానే ఉన్నాయి. లడ్డు కానీ పులిహోర కానీ చాలా బాగుంది. ఇంకా నిత్య దీపారాధన అక్కడ. ఇంకా చాలామంది అయితే భక్తులతో కిటకిటలాడుతుందన్నమాట. ఇంకా వేరే దేశాల వాళ్ళు కూడా యాత్రకు వచ్చి బాగానే చూస్తున్నారు. ఎంత పేరుగాంచిందో చెప్పచ్చు అన్నమాట. అంత బాగుంది. మనకి ఎక్కడ కూడా డబ్బులు అయ్యే విధంగా అయితే లేదండి. దర్శనం టికెట్ ఇట్లా అది ఏమీ లేదన్నమాట. కార్పెట్లు కూడా వేశారండి ఎండకు కాళ్ళు కాలకుండా అలాగా. ఇంకా మేమైతే ఇక్కడ చాలా బాగా దర్శించుకొని కళ్యాణం కూడా చూసామన్నమాట, స్వామివారి కళ్యాణం. ఇదైతే స్వర్ణగిరి అండి. స్వర్ణగిరి నైట్ పూట చూస్తే ఎంత బాగుంటుందంటే అంత బాగుందండి. కార్యసిద్ధి హనుమాన్ స్వర్ణగిరిలో కూడా అంతేనండి. దేవుని తీయడానికి వీలవ్వదు. ఇగో ఇక్కడ మొత్తం స్వర్ణగిరి అంటే స్వర్ణగిరి లాగానే ఉందండి. వెంకటేశ్వర స్వామి అన్నమాట. కొత్తగా కట్టారు, లైటింగ్స్ తోటి చాలా బాగుంది. ఇక్కడ హనుమంతుడు, పెద్ద హనుమంతుడు అన్నమాట. ఇంకా అక్కడ కార్యసిద్ధి హనుమంతుడు, అక్కడికి వెళ్ళి దర్శించుకుంటాను అన్నమాట. నీటిలో ఉండే స్వామి కూడా ఉంటాడు, వెంకటేశ్వర స్వామి. షార్ట్ కింద పెట్టానండి. ఇంకా ఇక్కడ ముడుపులు పెట్టుకోవడానికి మనం కోరుకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి ముడుపులు కడతాం కదండి. అలాగా ఇక్కడ ఏముందంటే అండి, తులాభారం ఉందండి. ఇంకా మహాలక్ష్మి ఉందన్నమాట. అదే మహారాష్ట్ర కొల్లాపూర్ మహాలక్ష్మి దేవతని ఇక్కడ పెట్టారన్నమాట. ఇది సేమ్ తిరుపతి 7 కొండలను పోలి ఉందని చెప్పచ్చు. అలాగా ఉందన్నమాట. చాలా స్పెషలిటీస్ ఉన్నాయి ఇక్కడ. నిత్య అన్నదానం ప్రసాదం కూడా పెడతారండి. నైట్ 9 గంటలకు అన్నదానం ఉంటుంది. ప్లస్ మధ్యాహ్నం కూడా అన్నదానం ఉంటుంది. మధ్యలో
మనకు అల్పాహారం కింద ప్రసాదం పెడతారన్నమాట. ఇక్కడ సెల్ఫీలు తీసుకోవడానికి కూడా ఉంటుందండి. చిన్న కార్యసిద్ధి హనుమంతుడు అన్నమాట. సెల్ఫీలు తీసుకోవడానికి కూడా ఉంటుంది. ఈచ్ వన్ ఒక వ్యక్తికి 20 రూపాయలు అన్నమాట. 40 సెకండ్స్ 50 సెకండ్స్ అలా తీస్తాడన్నమాట. 1 నిమిషం కూడా పూర్తిగా తీయడు. అలా గోపురాలు అన్నమాట అలాగ ఉంటుంది. ఇంకా చాలామంది ఇక్కడ కూడా చాలామంది భక్తులు అయితే దర్శించుకోవడానికి వచ్చారండి. ఇంకా నైట్ ఇవ్వడంతో ఇంకా చాలామంది ఇక్కడ దర్శించుకున్నారండి. యాదాద్రి నరసింహస్వామిని, సురేంద్రపూర్ని చూసుకొని ఫైనల్గా లాస్ట్కి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతారన్నమాట. నీళ్ళల్లో చూడండి ఎంత బాగున్నాడో. ఆయన నామాన్ని అయితే చాలా బాగుందన్నమాట. పైన అలాగా ఉంది, పైన నుండి కూడా చూడొచ్చు అన్నమాట. చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చండి ఇదంతా. ఇక్కడ కూడా దీపారాధన ఉందండి. చాలామంది క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకైతే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుందండి. వంట వీడియోలు అలాగా దైవ దర్శనానికి వెళ్ళే వీడియోలు అన్నమాట. నేను 2 రకాలు పెడుతున్నాను. ప్రతిసారి కూడా చెప్తున్నాను. ఇక్కడ దీపారాధన ఇక్కడ ఎక్కడ కూడా టికెట్స్ కానీ ఇవి కానీ లేవండి. దర్శనానికి కానీ ఫ్రీ దర్శనం అన్నమాట. ఎక్కడ దేనికి టిక్కెట్లు లేవండి. వాహన సౌకర్యాలు కూడా ఉన్నాయి అన్నమాట. అలాగా ఎవరైనా యూట్యూబ్లో పెడతావేమో అని అలాగా చూసారన్నమాట. పైన ఇంత బాగా డెకరేషన్ చేశారో చూడండి. గుడి అలాగా ఉంటుందండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.